Good morning, students. Last class, the transformation of gamma functions. అందులో 7 ప్రాబ్లమ్స్ చేసాం మనం. అదే ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అలాగా ఫంక్షన్ ఇంటిగ్రేషన్ నుంచి గామా ఎన్కి లేదా గామా ఎన్ నుంచి సమ్ ఇంటిగ్రేషన్స్ అలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనేది నేర్చుకున్నాం. ఒకవేళ అలా ఇచ్చినా కూడా దాంట్లో 2 మెథడ్స్ ఉంటాయని చెప్పాను. ఆ మెథడ్స్ ప్రకారంగా ఫాలో అయ్యండి. ఎట్టి డైరెక్ట్గా గామా ఎన్ ఫంక్షన్ తీసుకుని కంపారిజన్ చేసి ఫంక్షన్ని ఐడెంటిఫై చేసి సింప్లిఫికేషన్ చేసి గామా ఎన్లో వేస్తే మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. లేదా ఆ ఇచ్చిన ఇంటిగ్రేషన్ నుంచి మనం ఒక సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఈ పవర్ మైనస్ ఎక్స్ అనే ఫంక్షన్ కంపారిజన్ చేసి అక్కడ ఫంక్షన్ ఐడెంటిఫై చేసి మనం సింప్లిఫికేషన్ చేసినా వస్తాయి. అవి సమ్స్ అవి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. Today we discussed about the relation between beta and gamma functions. Beta and the relation between beta and gamma functions ఏంటంటే బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎం ఇంటూ గామా ఎన్ బై గామా ఎం ప్లస్ ఎన్ వేర్ ఎం గ్రేటర్ దాన్ 0 n greater than 0, where m greater than 0, n greater than 0. ఇది ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ గామా ఎన్ ఉంది కదా, మన గామా ఎన్ ఫంక్షన్ టేకప్ చేద్దాం. అంటే వాల్యూ ఏమవుతుంది? వి నో దట్ గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x power n minus 1 e power minus x dx where n greater than 0. Okay, integral 0 to infinity x power n minus 1 e power minus x dx where n greater than 0. ఇక్కడ మనకి ఏముంది? ఫంక్షన్ గామా ఎం కూడా తీసుకురావాలి. మనం గామా ఎన్ గామా ఎం కూడా తీసుకురావాలి. అంటే కంపల్సరీ ఇక్కడ x పవర్ n మైనస్ 1 అంటే ఇంకో ఫంక్షన్ ఏదో ఉండాలి. t పవర్ n మైనస్ 1 లేదా y పవర్ n మైనస్ 1 ఏదో అనుకోవాలి. అంటే వేరే దాంట్లో కన్వర్షన్ చేయాలి. చేయడానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇందులో పుట్ x ఈజ్ ఈక్వల్ టు వై టీ అని టేకప్ చేస్తాను. x ఈజ్ ఈక్వల్ టు వై టీ అంటే y అనేది ఇక్కడ మనం కాన్స్టెంట్గా పెడుతున్నాం, t అనేది వేరే ఫంక్షన్కి కన్వర్షన్ చేస్తాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు వై టీ. ఓకే, అంటే ఇందులో దీనికి డిఫరెన్షియేషన్ చేశారనుకోండి, వాల్యూ డిఫరెన్షియేషన్ తీసుకోండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు వైటీ, x ఈజ్ ఈక్వల్ టు వైటీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేశారనుకోండి, x డెరివేటివ్ 1, y కాన్స్టెంట్, dt బై డిఎక్స్ దీని నుంచి dx ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? y dt అవుతుంది. అంతేనా? నెక్స్ట్ వేరియట్స్ కూడా ఏమవుతున్నాయి? x 0 పెట్టారనుకోండి, దట్ ఎంప్లాయిస్ yt వాల్యూ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. దీని నుంచి t వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అలాగే x ఇన్ఫినిటీ పెడితే yt వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. yt వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. దీని నుంచి t ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ. వేరియట్స్ కూడా ఏం చేంజ్ అవ్వట్లేదు. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది? గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity. వేరియట్స్ ఏం మాట్లేదు కదా, x అంటే ఏంటి? yt హోల్ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ yt ఈ పవర్ మైనస్ yt ఈ పవర్ మైనస్ yt dx ప్లేస్లో ఏం రాయొచ్చు? y dt. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to infinity y పవర్ n మైనస్ 1
టీ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైటీ ఇంటూ వై డిటీ. ఓకే, y పవర్ n మైనస్ 1 ఇంటూ వై అంటే వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ y పవర్ n మైనస్ 1 ప్లస్ 1 టీ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైటీ డిటీ. అంటే టోటల్గా దీన్ని ఏం రాయొచ్చు, y పవర్ n బయట తీసుకొచ్చండి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, ఇది క్యాన్సిల్ అయితే టీ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైటీ డిటీ. ఓకే, అంటే ఇక్కడ రీకప్ చేస్తే గామా n ఈజ్ ఈక్వల్ టు వై పవర్ n ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ చూడండి 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైటీ డిటీ. ఓకే, అంటే ఇక్కడ టీ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైటీ, వై కాన్స్టెంట్ కింద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టీ ఫంక్షన్ ఎక్స్లో కన్వర్షన్ చేశారనుకోండి, వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వైఎక్స్ డిఎక్స్. దీనేమో గామా n ఏమో 1 అనండి, దీన్ని 2 అనండి, దీని నుంచి వై పవర్ n ఇటు పక్క తీసుకొచ్చారనుకోండి, గామా n బై వై పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైఎక్స్ డిఎక్స్. దీన్ని 3 అనండి. అర్థమైందా? ఇక 2ని ఎలా మార్చాం, బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ a టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇక్కడ టీలో ఉంది కదా ఫంక్షన్, టీలో ఉన్న ఫంక్షన్ని ఎక్స్ఎల్లో కన్వర్షన్ చేశాను అనమాట. ఓకే, వై పవర్ n ఇటు తీసుకొచ్చిన ఈక్వేషన్ 3 అన్నాను. ఓకే, మనకి ఇక్కడ గామా n వచ్చింది, కానీ గామా n పక్కన ఏమి ఉండాలి, గామా m రావాలి, గామా m రావాలంటే మనకి ఎంఎల్లో ఫంక్షన్ రావాలి. అంటే ఎంఎల్లో ఫంక్షన్ రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ వై ఉందనుకోండి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వై పవర్ m మైనస్ 1 ఈ పవర్ మైనస్ వై అని ఉంటేనే మనకి ఇక్కడ ఏమొస్తుంది, గామా m వస్తుంది, అంతే కదా. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వై పవర్ m మైనస్ 1 ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివై అని ఉంటే మనకు అప్పుడు ఏమొస్తుంది, గామా m వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, వై పవర్ m మైనస్ 1 కావాలి, కానీ ఇక్కడ ఏముంది, వై పవర్ n ఉంది. అంటే వై పవర్ n క్యాన్సిల్ అయిపోయి వై పవర్ m మైనస్ 1 మిగలాలి. అంటే ఏమి మన ఫంక్షన్ మల్టిప్లికేషన్ చేయాలి, వై పవర్ m ప్లస్ n మైనస్ 1 మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, వై పవర్ m మైనస్ 1 వస్తుంది. దాంతోపాటుగా పక్కనే ఉండాలి ఎప్పుడును, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండాలి, అంటే ఈ పవర్ మైనస్ వై ఉండాలి. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి, వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైని మల్టిప్లికేషన్ చేస్తున్నాను నేను. అర్థమైందా, మల్టిప్లేయింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ 3 విత్ దేంతోనమ్మా వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వై. మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, గామా n ఇంటూ వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వై బై వై పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, వాల్యూ ఏమవుతుంది, వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఈ పవర్ మైనస్ వైఎక్స్ డిఎక్స్. అంతేనా, అటు ఇటు బోత్ సైడ్స్ ఏం మల్టిప్లికేషన్ చేసాం, వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వై. దీన్ని కొంచెం సింప్లికేషన్ చేశారనుకోండి, గామా n ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు, వై పవర్ m మైనస్ 1 ఇంటూ వై పవర్ n అని రాయొచ్చు, ఇంటూ ఈ పవర్ మైనస్ వై బై వై పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. చూడండి ఇక్కడ ఈ పవర్ మైనస్ వై ఈ పవర్ మైనస్ వై ఎక్స్, టోటల్గా ఇందులోంచి ఈ పవర్ మైనస్ వైని కామన్ తీసారనుకోండి, ఈ పవర్ మైనస్ వై ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది, అంతే కదా. చూడండి ఈ పవర్ మైనస్ వై ఎక్స్ ఈ పవర్ మైనస్ వై, టోటల్గా ఈ పవర్ మైనస్ వై అయితే స్టెప్ వేద్దామా, ఈ పవర్ మైనస్ వై మైనస్ ఈ పవర్ మైనస్ వై ఎక్స్ ఇంటూ వై పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ వై పవర్ n ఈ వై పవర్ n క్యాన్సిలేషన్ చేశారు, ఈ వై పవర్ n ఈ వై పవర్ n క్యాన్సిలేషన్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏముంది, వాల్యూ చూద్దాం. అంటే వాల్యూ ఏమవుతుంది, గామా
ఎన్ బై గామా ఎన్ ఇంటూ వై పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వై, అంతే కదా. వై పవర్ అని క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞. చూడండి, ఈ రెండిట్లోంచి మైనస్ వైన్ కామన్ తీసారనుకోండి, ఈ పవర్ మైనస్ వైన్ కామన్ తీస్తే ఇంటూ 1 + x ఇంటూ వై పవర్ ఎంత m + n - 1 ఇంటూ ఏముంటుంది ఇక్కడ x పవర్ n - 1 ఇంటూ dx. ఓకే, అక్కడ బోర్డు కట్ అయిపోతుందని ఇక్కడ రాస్తున్నాను, x పవర్ n - 1 ఇంటూ dx. దీని నుంచి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గామా n ఇంటూ వై పవర్ m - 1 ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ వాల్యూ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనకి గామా m రావాలంటే ఏముండాలి, ఇంటిగ్రల్ 0 to ∞, వై పవర్ m - 1 ఈ పవర్ మైనస్ వై dy ఉండాలి. అంటే ఇప్పుడు దీనికి నెంబర్ మనం 4 అని ఇచ్చారనుకోండి, ఈక్వేషన్ 4 అని ఇచ్చారనుకోండి, దీనికి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎంత ఈక్వేషన్ 4 విత్ రెస్పెక్ట్ టు దేంతోనమ్మా వై కదా, విత్ రెస్పెక్ట్ టు వై ఫ్రమ్ ఎక్కడి నుంచి 0 to ∞ అప్లై చేశాను. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ 4 విత్ రెస్పెక్ట్ టు వై ఫ్రమ్ 0 to ∞ అప్లై చేస్తే వాల్యూ ఏమవుతుంది, గామా ఎన్ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేయండి. ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to ∞ వై పవర్ m - 1 ఇంటూ ఈ పవర్ మైనస్ వై dy ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఇంటిగ్రల్ 0 to ∞ అలా ఉంచండి. ఇంటిగ్రల్ 0 to ∞ అలా ఉంచితే ఇక్కడ ఏముంది, dyతో చేస్తాం కదా, వై టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో అవి రాద్దాం. ఏమవుతుంది, వై టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ వై 1 + x ఇంటూ వై పవర్ m + n - 1 క్లోజ్ చేసాను ఇంటూ dy క్లోజ్ చేసేసాక దీన్ని క్లోజ్ చేసేసాక ఈ టోటల్ ఇంటిగ్రల్కి బయట ఇంకో ఫంక్షన్ ఉంది కదా మనకి, ఏంటి x పవర్ n - 1 dx. అర్థమైంది. ఈ ఈక్వేషన్కి ఏం అప్లై చేసాం మనం, ఇంటిగ్రేషన్ అప్లై చేసాం విత్ రెస్పెక్ట్ టు వై ఫ్రమ్ వేరియట్స్ ఎక్కడి నుంచి 0 to ∞. ఇప్పుడు చూడండి, గామా n ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ వై పవర్ m - 1 ఈ పవర్ మైనస్ వై dy, ఇంటిగ్రల్ 0 to ∞ వై పవర్ m - 1 ఈ పవర్ మైనస్ వై dy. అంటే దీన్ని ఏం రాయొచ్చు, గామా m అని రాయొచ్చా, అంటే దేర్ ఫోర్ గామా m గామా n ఇంటూ ఈ వాల్యూని ఏం రాయొచ్చు, గామా m ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ వై ఇంటూ సమ్ వాల్యూ ఈ పవర్ మైనస్ వై, ఇక్కడ ఎందులో ఉంది, వైలో ఉంది, అంటే రిమైనింగ్ అంతా కాన్స్టెంటే కదా. అంటే ఏది కాన్స్టెంట్, ఇక్కడ 1 + x కాన్స్టెంట్. పవర్లో ఎంత ఉంది, m + n - 1 ఉంది. ఒకసారి ఇక్కడికి రండి, ఇక్కడికి ఈక్వేషన్ 3 దగ్గరికి రండి. ఈక్వేషన్ 3 దగ్గరికి వస్తే జాగ్రత్తగా అబ్జర్వ్, ఇంటిగ్రల్ 0 to ∞, ఇదిగోండి ఇంటిగ్రల్ 0 to ∞. ఓకే, ఈ పవర్ మైనస్ వై ఎక్స్ ఇక్కడ ఎందులో ఉంది, ఎక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఇదిగోండి ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఫంక్షన్ రిమైనింగ్ కాన్స్టెంట్, అంటే 1 + x కాన్స్టెంట్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, వై కాన్స్టెంట్. కాబట్టి కింద ఏమొచ్చింది, ఎంత అయితే కాన్స్టెంట్ ఉందో అంత కాన్స్టెంట్ వచ్చింది. ఓకే, పైన ఏమొచ్చింది, గామా ఎన్ వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, x పవర్ n - 1 అని ఉంటే గామా ఎన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్ ఎందులో ఉంది, ఎక్స్ఎల్లో ఉంది, x పవర్ n - 1. ఇక్కడ వైలో ఉంది, వై పవర్ n ప్లేస్లో ఎంత ఉంది, m + n ఉంది. అంటే ఏం రాయొచ్చు మనము, గామా m + n అని రాయొచ్చు. బై కాన్స్టెంట్ ఎంత ఉంది ఇక్కడ, 1 + x. ఇక్కడ కాన్స్టెంట్ ఎంత, వై కాన్స్టెంట్ కాబట్టి వై పవర్ n అంటే ఇక్కడ ఉన్న n, ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది, m + n ఉంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎంత, 1 + x, అంటే హోల్ పవర్ ఏమవుతుంది, m + n ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏముంది, x పవర్ n - 1 ఇంటూ dx. అర్థమైందా. అంటే ఈ ప్రాపర్టీ దేన్ని ఉపయోగించాం, మళ్ళీ ఫ్రమ్ ఏంటి 3 నుంచి రాసాం. ఓకే, ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ వై ఇంటూ 1 + x వై పవర్ m + n - 1 dy. దీన్ని అప్లై చేసాం. ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఫంక్షన్ రిమైనింగ్ అంతా కాన్స్టెంట్ అంటే ఎంత, 1 + x. 1 + x ఎక్కడ వచ్చింది, డినామినేటర్లో వచ్చింది చూడండి.
అర్థమైందా? ఇక్కడ కాన్స్టెంట్ వై కాబట్టి వై డినామినేటర్లో వచ్చింది. ఎన్ ఇక్కడ ఎన్ ఎంత ఉంటే అంత, ఇక్కడ ఎం ప్లస్ ఎన్ ఉంది కాబట్టి ఎం ప్లస్ ఎన్, గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్. ఓకే, అది నుంచి మరి గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కాన్స్టెంట్ కదా, బయట తీసుకొచ్చేస్తాను. గామా ఎం ప్లస్ ఎన్ బయట తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బై అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్లో ఫస్ట్ ప్రాపర్టీ మనకేంటి, ఇంటిగ్రల్ బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ వేర్ ఎం కామా ఎన్ గ్రేటర్ దెన్ 0. ఆ ప్రాపర్టీలో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ వాల్యూను ఎంత రాయొచ్చు మనం, బీటా ఎం కామా ఎన్ రాయొచ్చు కదా. అంటే గామా ఎం ప్లస్ ఎన్ ఇంటూ బీటా ఎం కామా ఎన్ రాయొచ్చు కదా బై అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు, బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఏం రాయొచ్చు, బీటా దేర్ ఫోర్ బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ గామా ఆఫ్ ఎం ప్లస్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, గామా ఎన్ ఇంటూ గామా ఎం బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇది రిజల్ట్. ఓకే, అర్థమైందా? బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎం ఇంటూ గామా ఎన్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ వేరే ఎం గ్రేటర్ దాన్ 0 ఎన్ గ్రేటర్ దాన్ 0. అంటే ఇప్పుడు బీటాకి గామాకి రిలేషన్ తెలియజేస్తుంది. బీటా ఎం కామా ఎన్ అని గామాలో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? దీన్ని ఉపయోగించి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం మనం. వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్, ఒకసారి చూసుకోండి ఇది. అర్థమైందా? నెక్స్ట్ దీని నుంచి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటన్నదే ఒకసారి చూద్దాం. దీని నుంచి కొన్ని రిజల్ట్ మనం తెచ్చుకోవాలి, చూద్దాం. ఫస్ట్ గామా 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై అని చెప్పమంటున్నారు. అర్థమైందా? గామా 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. కనపడుతుందా, కనపడతలేదు? ఇది ఫస్ట్ వన్, షో దట్ గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ పై. నెక్స్ట్ గామా ఆఫ్ మైనస్ 1/2 ఒకటి, అలాగే గామా ఆఫ్ మైనస్ 5/2 ఒకటి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. షో దట్ గామా ఆఫ్ 1/2 వాల్యూ ఎంత, రూట్ పై అని క్యాలిక్యులేట్ చేద్దాం. చూద్దాం. వి నో దట్ బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎం ఇంటూ గామా ఎన్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఇదే కదా మనకు తెలిసింది, ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. ఇప్పుడు చూడండి, గామా ఆఫ్ 1/2 అడిగాడు. గామా ఆఫ్ 1/2 అడిగాడు అనుకోండి, మనం గామా ఫంక్షన్ ఉపయోగించి కూడా చేయొచ్చు. గామా ఆఫ్ 1/2 అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బీటా గామా ఫంక్షన్స్ ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, డెఫినెట్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేషన్ చేయడంలో ఉపయోగించుకుంటున్నాం మనం. అర్థమైందా? సో కొంచెం సింపుల్గా వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పుట్ మనకి ఇక్కడ ఏంటి 1/2 కదా కావాలి, అంటే ఇక్కడ 1/2 రావాలి, ఇక్కడ 1/2 రావాలి. అంటే ఏమవ్వాలి, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1/2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, వాల్యూ ఏమవుతుంది, దేర్ ఫోర్ బీటా 1/2 కామా 1/2 బీటా 1/2 కామా 1/2 ఈజ్ ఈక్వల్ టు గామా 1/2 ఇంటూ గామా 1/2 బై గామా ఆఫ్ 1/2 ప్లస్ 1/2. గామా 1/2 ఇంటూ గామా 1/2 బై గామా ఆఫ్ 1/2 ప్లస్ 1/2. అంటే వాల్యూ ఏమవుతుంది, ఇది గామా 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. గామా ఆఫ్ 1/2 ఇంటూ గామా 1/2. ఇదేమవుతుంది, గామా ఆఫ్ ప్లస్ ఆఫ్ అంటే గామా 1. మరి గామా 1 అంటే ఎంత వాల్యూ, 1 కదా బై ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్స్ నుంచి. కాబట్టి గామా 1 వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, గామా 1/2 హోల్ స్క్వేర్ మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, బీటా 1/2 కామా 1/2. ఓకే, బీటా 1/2 కామా 1/2. ఇప్పుడు మనం బీటా ఎం కామా ఎన్ ఫంక్షన్ ఏంటి, బై డెఫినేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఏంటి ఎక్స్ పవర్
m-1 ఇంటూ 1 - x హోల్ పవర్ n-1 dx అంతే కదా. ఇప్పుడు మనకి ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి? బీటా ఆఫ్ 1/2 కామా 1/2 అంటే బీటా ఆఫ్ 1/2 కామా 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? ఇంటికల్ 0 to 1 x పవర్ 1/2 - 1 1/2 - 1 ఇంటూ 1 - x హోల్ పవర్ 1/2 - 1 ఇంటూ dx. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇంటికల్ 0 to 1 ఏమవుతుంది? x పవర్ -1/2 అవుతుంది అంతేనా. 1/2 - 1 అంటే ఇది కూడా ఏమవుతుంది? 1 - x హోల్ పవర్ -1/2 dx. x పవర్ -1/2 ఇంటూ 1 - x హోల్ పవర్ -1/2 dx. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకు రూట్లో ఉందనుకోండి, రూట్ పోయే విధంగా మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే వాల్యూ ఏమవుతుంది? x నేను sin స్క్వేర్ తీటా అని పెడతాను చూడండి. x sin స్క్వేర్ తీటా. అప్పుడు ఏమవుతుంది? ఇది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 - sin స్క్వేర్ తీటా అంటే cos స్క్వేర్ తీటా 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీనికి ఇక్కడ dx కదా, అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. మరి మార్చాలి కదా, ఫంక్షన్ మారుతున్నాం కదా. అంటే వాల్యూ ఏమవుతుంది? 1 = 2 sin తీటా పవర్కి చేయాలి కదా ఫస్ట్ డిఫరెన్షియేషన్. 2 ఇంటూ sin తీటా ఇంటూ d బై dx ఇంటూ sin తీటా అంటే ఏమవుతుంది? cos తీటా d బై dx ఆఫ్ అంటే 2 - 1 ఇంటూ d బై dx ఆఫ్ sin తీటా అంతే కదా దీని డిఫరెన్షియేషన్. అంటే 1 = 2 sin తీటా. ఫస్ట్ పవర్కి చేయాలి కదా, x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1 ఇంటూ d బై dx ఆఫ్ x కదా. x ప్లేస్లో sin తీటా ఉంది కాబట్టి d బై dx ఆఫ్ sin తీటా. sin తీటాకి డెరివేటివ్ cos తీటా ఇంటూ d బై dx ఆఫ్ తీటా అంటే ఏమవుతుంది? d తీటా బై dx. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, dx ఏమవుతుందమ్మా? 2 sin తీటా cos తీటా. నెక్స్ట్ మరి వేరియట్స్ కూడా మారుతున్నాయో చెక్ చేయాలి కదా. అంటే x 0 పెట్టారనుకోండి, ఏమవుతుంది? sin స్క్వేర్ తీటా వాల్యూ 0 అవుతుంది. అంటే sin స్క్వేర్ తీటా వాల్యూ 0 ఏంటంటే sin తీటా వాల్యూ 0 అంటే తీటా ఎంతమ్మా? 0 degrees. నెక్స్ట్ x 1 అయిందనుకోండి, sin స్క్వేర్ తీటా వాల్యూ 1 అంటే sin స్క్వేర్ తీటా వాల్యూ అన్న అయితే తీటా ఎంత అవుతుంది? π/2 అవుతుంది అంతే కదా. sin π/2 1 కాబట్టి అంటే దేర్ఫోర్ దీన్ని కన్వర్షన్ చేశారనుకోండి ఇంటిగ్రేషన్ని, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్లో ఏమవుతుంది? 0 to π/2 అవుతుంది. 0 to π/2. x అంటే ఎంత? sin స్క్వేర్ తీటా హోల్ పవర్ -1/2 1 - sin స్క్వేర్ తీటా 1 - sin స్క్వేర్ తీటా ఇంటూ హోల్ పవర్ -1/2 dx అంటే వాల్యూ ఏం రాయొచ్చు? 2 sin తీటా cos తీటా 2 sin తీటా cos తీటా ఇంటూ d తీటా. అంటే టోటల్గా ఈ 2కి 2 క్యాన్సిల్ చేయండి. అంటే ఏమవుతుంది? ఇంటికల్ 0 to π/2 ఇదేమవుతుంది? 1/sin తీటా అవుతుంది అంతే కదా. పవర్లో -1 ఉంది కదా, కింద తీసుకో. 1/sin స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది? cos స్క్వేర్ తీటా హోల్ పవర్ -1/2 2 sin తీటా cos తీటా d తీటా. ఈ sin తీటాకి sin తీటా క్యాన్సిల్ చేయండి. వాల్యూ ఏమవుతుంది? ఇంటికల్ 0 to π/2 వాల్యూ ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఇది కూడా ఏమవుతుంది? 1/cos తీటా అవుతుంది. 2 sin తీటా 2 cos తీటా d తీటా మిగులుతుంది. cos తీటా క్యాన్సిల్ చేస్తే 2 బయట తీసుకొచ్చేస్తే ఇంటికల్ 0 to π/2 తీటా అంటే 2 ఇంటూ d తీటా. cos తీటా క్యాన్సిల్ చేస్తే ఇంటికల్ 0 to π/2 d తీటా. డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయితే 2 ఇంటూ π/2 - 0 అంటే ఏమి మిగులుతుంది? π మిగులుతుంది. అంటే దేర్ఫోర్ టోటల్గా బీటా ఆఫ్ 1/2 కామా 1/2 వాల్యూ ఏమవుతుందమ్మా? దేర్ఫోర్ టోటల్గా బీటా ఆఫ్ 1/2 కామా 1/2 వాల్యూ ఏమవుతుంది? π అవుతుంది. మరి బీటా ఆఫ్ 1/2 కామా 1/2 అంటే వాల్యూ ఎంత? గామా ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π. దీని నుంచి గామా ఆఫ్ 1/2 ఏమవుతుంది? √π అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్. గామా ఆఫ్ 1/2 వాల్యూ ఎంత? √π. అంటే ఇది గామా ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు √π. నెక్స్ట్ మిమ్మల్ని ఏమడుగుతాడంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ గామా ఆఫ్ -1/2 సెకండ్ వన్ గామా ఆఫ్ -5/2 అడిగితే అడగచ్చు. ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చెప్పాను కదా. నెగిటివ్ ఫ్రాక్షన్ వాల్యూస్కైనా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? గామా ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓన్లీ ఇంటిజర్స్కి అయితే పాజిటివ్ ఇంటిజర్స్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ గామా ఆఫ్ -1/2, గామా ఆఫ్ -1/2. ఓకే, మరి గామా ఆఫ్ -1/2 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములాస్ ఏంటి చూడండి. గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్ టు గామా n/n, అంతేనా? గామా n/n, గామా n+1 ఈజ్ ఈక్వల్ టు గామా n/n. అంటే వాల్యూ ఏమవుతుంది? ఇది గామా n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n+1. గామా n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n+1. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేశారనుకో, n ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? గామా ఆఫ్ -1/2 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ గామా ఆఫ్ -1/2 + 1. అంటే వాల్యూ -1/2 ఇంటూ గామా ఆఫ్ -1/2 + 1 అంటే ఎంత? గామా ఆఫ్ 1/2. ఓకే, దీని నుంచి -1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 అంటే మనం ఇంత ముందే చేసాం కదా, ఎంత? రూట్ పై. అంటే టోటల్గా ఇప్పుడు మనకి గామా ఆఫ్ -1/2 వాల్యూ ఏమైంది? -√π/2 అవుతుంది. ఇది ఇలా ఫైండ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది గామా ఆఫ్ -5/2. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఈ ఫార్ములా తీసుకోండి. ఏంటి? నౌ గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ గామా ఆఫ్ n+1. ఓకే, మరి గామా ఆఫ్ n అంటే గామా ఎంత వేయాలనుకుంటున్నారు మీరు? -5/2 వేయాలనుకుంటున్నారు. అంటే ఏమవుతుంది? -5/2 ఇంటూ గామా ఆఫ్ -5/2 + 1. గామా ఆఫ్ -5/2 ఇంటూ గామా ఆఫ్ -5/2 + 1 అంటే వాల్యూ ఏమవుతుంది? -5/2 ఇంటూ గామా ఆఫ్, ఈ వాల్యూ ఎంత అవుతుందో మీదే? -3/2 అవుతుంది, అంతే కదా? ఎల్సిఎం కరెక్ట్, -3/2. దీని నుంచి మళ్ళీ -5/2 ఇంటూ మళ్ళీ గామా ఆఫ్ -3/2 ఇందులో వేసారనుకో, వాల్యూ ఏమవుతుంది? -3/2 ఇంటూ గామా ఆఫ్ -3/2 + 1. గామా ఆఫ్ -3/2 + 1 అంటే టోటల్గా ఏమవుతుంది? -5/2 ఇంటూ -3/2 ఇంటూ గామా ఆఫ్ -3/2 + 1 అంటే గామా ఆఫ్ -1/2, గామా ఆఫ్ -1/2. మళ్ళీ గామా ఆఫ్ -1/2 అంటే వాల్యూ వేసేయచ్చు, గుర్తుకు లేకపోతే ఏం చేస్తాం? -5/2 -3/2 మళ్ళీ అప్లై చేస్తాం. ఏంటి? -1/2 ఇంటూ గామా ఆఫ్ -1/2 + 1 అంటే టోటల్గా వాల్యూ ఏమవుతుంది? -5/2 ఇంటూ -3/2 ఇంటూ -1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2. ఇదేనా? అంటే వాల్యూ టోటల్గా -5/2 గామా ఆఫ్ -3/2 -1/2 గామా ఆఫ్ 1/2 అంటే ఎంత? √π. దీన్ని సింప్లికేషన్ చేస్తే టోటల్గా గామా ఆఫ్ -5/2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? 15 -15/2 ఇంటూ 2 ఇంటూ 2 8/√π. ఓకే, ఇలా మీరు వాల్యూ కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇవి ఎస్ఎల్కి ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ గామా ఆఫ్ 1/2 రిజల్ట్ మనం ప్రూఫ్ చేసాం కదా, అది చేయవలసి ఉంటుంది. 5 మార్క్స్కి ఇస్తే ఇవి మామూలుగా చేస్తే సరిపోతుంది. అర్థం? ఏ ఫార్ములా ఉపయోగించుకుంటున్నాం? గామా n+1 గామా n/n. ఈ ఫార్ములా ఎలా రాబట్టాం? గామా n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా n-1 తీసుకొచ్చి దీన్ని అప్లై చేసాం. ఓకే, ఇవి సమ్స్. ఇవి గామా మీద ఫైండ్ అవుట్ చేయమన్నా లేదా రిలేషన్ మీద ఫైండ్ అవుట్ చేయమన్నా ఉపయోగించుకున్నది. ఇప్పుడు గామా ఆఫ్ 1/2 దేని మీద ఫైండ్ అవుట్ చేసాం? రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా మీద ఫైండ్ అవుట్ చేసుకుని ప్రతిదానికి గామా ఆఫ్ 1/2 చివరిన వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అందుకు మనం ఆ రిజల్ట్ ఉపయోగించుకుంటాం. ఆ రిజల్ట్ అందుకు ముందు చెప్పాం, దాని తర్వాత దీని సమ్స్ దానికి లింకప్ చేసి చెప్పాం. ఓకే, ఇది టాపిక్. తర్వాత సమ్స్ ఉన్నాయి, చూద్దాం ఆ టాపిక్ కూడా.